అందరికీ నమస్కారం. మిథునరాశివారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: మిథునరాశివారికి ఈ అక్టోబర్ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. మీరు వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉన్నందున కుటుంబ సమస్యలపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. మీ ఆర్థిక పరిస్థితి గురించి పరిశీలించినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి పరోక్ష అవకాశాలు ఉన్నాయి. నెల మొదటి అర్ధభాగంలో ఇబ్బందులు ఉండవచ్చు. అక్టోబర్ చివరి భాగంలో ఆదాయ స్థాయిలు పెరగవచ్చు. మీరు విలాసవంతమైన జీవనశైలి కోసం ఎదురుచూడవచ్చు. మీరు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెడతారు. కొందరు మంత్రోచ్చారణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మీరు మీ పిల్లల పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అదృష్టం ఇప్పుడు వారివైపు ఉండవచ్చు. కుటుంబ జీవితం: మిథునరాశివారికి కుటుంబపరంగా కుటుంబ జీవితంలో ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. మాసం ప్రారంభంలో సూర్యుడు, కేతువు, బుధుడు 4వ స్థానంలో ఉంటారు. కుజుడు 4వ ఇంటి దృష్టిపై కలిగి ఉంటాడు. ఇది కుటుంబ జీవితంలో ఉద్రిక్తత స్థాయిలు, వివాదాల పెరుగుదల ఉంటుంది. కుటుంబ పెద్దలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, వివిధ ఆరోగ్య సమస్యలకు గురవుతారు. వృత్తి, ఉద్యోగాలు: మిథునరాశివారికి వృత్తిపరంగా ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ మాసమంతా రాహువు 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. ఇది కార్యాలయంలో వివిధ సవాళ్లకు దారి తీస్తుంది. మీ జీవితంలో సందడి కొనసాగుతుంది. మీకు కొద్దిపాటి విశ్రాంతి కూడా లభించదు. మీ కోరికలు అక్టోబర్ మొదటి సగంలో నెరవేరవచ్చు. అయితే సెకండాఫ్లో కెరీర్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. మీ కమ్యూనికేషన్ మృదువుగా మరియు దౌత్యపరంగా ఉంటుంది. పని వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కమిషన్లు, బోనస్ల వంటి ద్రవ్య రివార్డులను పొందవచ్చు. వ్యాపారం: మిథునరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా చూస్తే మీరు వ్యాపారాన్ని కలిగి ఉంటే పెట్టుబడులలో మంచి వృద్ధి, మరిన్ని రాబడులు ఉండవచ్చు. నాయకత్వం, మార్గదర్శకత్వానికి సంబంధించిన సవాళ్లు తలెత్తవచ్చు. కానీ మొత్తం మీద వ్యాపార వ్యూహాలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. అలాగే వ్యాపార భాగస్వాములు ఇప్పుడు మారవచ్చు. ఆర్థిక స్థితి: మిథునరాశివారి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభంలో శుక్రుడు 5వ ఇంట్లో కూర్చుని సప్తమ దృష్టితో 11వ ఇంటిపై దృష్టి ఉంటుంది. తిరోగమన శని 9వ ఇంట్లో సంచారం చేస్తూ 11వ ఇల్లుని చూస్తాడు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మొత్తంగా బలోపేతం అవుతాయి. 12వ ఇంట్లో బృహస్పతిని ఉండడం వల్ల వివిధ అవసరాల కోసం నిరంతరం డబ్బు అందుతుంది. ఖర్చులు స్థిరంగా ఉంటాయి. అక్టోబర్ 9 నుండి బృహస్పతి తిరోగమనం ఫలితంగా ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా లాభాలను పొందవచ్చు. తోబుట్టువుల కోసం ఖర్చులు మరియు కొత్త కార్యక్రమాలు ఉండవచ్చు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి విషయాలు పరిష్కరించబడతాయి. కొత్త వాహనాలు, ఆస్తుల కొనుగోలు కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆరోగ్యం: మిథునరాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మొత్తం నెలలో బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. అక్టోబర్ 9 నుంచి తిరోగమనం చెందుతుంది. మాసం ప్రారంభంలో కుజుడు మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మాసం ప్రారంభ దశలో సూర్యుడు, బుధుడు, కేతువుల కలయిక 4వ ఇంట్లో ఉంటుంది. రాహువు 10వ ఇంట్లో ఉంటాడు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు వివిధ ఇబ్బందులను సృష్టిస్తుంది. మీ పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు. అలాగే మీరు రాత్రిపూట నిద్రభంగంతో బాధపడవచ్చు. ఈ అక్టోబర్లో చాలామంది మిథునరాశి వారు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కోలుకునే అవకాశం ఉంది. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు: మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో మంచి సంబంధాలను ఏర్పరచుకునే ఉద్దేశ్యంతో ఉంటారు. వారి వివాహ ప్రతిపాదనలు మరియు దీర్ఘకాలిక కట్టుబాట్లకు సానుకూల స్పందనలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో వారి సంబంధం ప్రేమగా, సామరస్యపూర్వకంగా ఉంటుంది. మీరు మీ సంబంధాల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. మీ జీవిత భాగస్వామి కెరీర్లో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మొత్తం మీద వారి సంబంధాలలో ఆనందం ఉండవచ్చు. విద్యార్థులకు: మిథునరాశి విద్యార్థులు గురించి మాట్లాడినట్టు అయితే ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటాడు. మీ చదువులు, ఇతర పనులలో నిమగ్నమై ఉంటారు. మీ అధ్యయనాలను బాగా నిర్వహించగలుగుతారు. తద్వారా ఇతర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇది మంచి విద్యార్థులలో వ్యక్తులను లెక్కించడానికి దారి తీస్తుంది.
మీరు విద్యారంగంలో అడ్డంకులను తగ్గించుకోవచ్చు. మిథునరాశి విద్యార్థులు అక్టోబర్లో తమ విద్యాపరమైన అవకాశాల గురించి నమ్మకంగా ఉండవచ్చు. వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడవచ్చు. నెల ద్వితీయార్థంలో వారి ఆలోచనా విధానంలో స్పష్టత లేకపోయినా వారి సహజమైన తెలివితేటలు వారికి విజయం మరియు గుర్తింపు పొందడంలో సహాయపడతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మిథునరాశివారు పాటించవలసిన పరిహారములు: ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని జపించండి. శనివారం నాడు శని స్తోత్రాన్ని జపించండి. శ్రీ విష్ణు సహస్రనామం ప్రతిరోజూ వినండి లేదా పఠించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.